చిన్నప్పటి నుంచి వెళ్ళి జీతం ఉండి ఎడ్ల కాసి గొడ్ల వ్యవసాయం పని చేసుకుంటూ హైదరాబాదు పోయిండు. కొన్ని సంవత్సరాలు ఇక్కడనే ఉండి హైదరాబాద్ పోయిన తర్వాత తాపే పని చేసిండు. ఉప్పర పని చేసి అక్కడి నుంచి కొంచెం అంచెలంచెలుగా పైకి పోయి పద్యాలు రాసుకుంటూ దాని నుంచి వెళ్ళి జానపద గేయాలు రాసి పాటలు రాయడానికి పోయిండు ఆయన. ఊర్లో మాత్రం అందరికీ మంచిగానే ఉండే. ఇల్లు కూడా ఉంది, కట్టుకున్నాడు కానీ ఇల్లు ఎప్పుడూ సరిగా లేరు. ఎవరో ఒకరు ఉంటారు, ఊటిగానే కిరాయి ఏమి ఇయ్యరు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? నాకు 20 years నుంచి తెలుసు. వాళ్ళ వస్తారు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు, ఒక బిడ్డ పెళ్ళి అయింది, ఒక తమ్ముడు, ఒక అక్క. అందరూ. మీ పేరెంట్స్? నా పేరు భిక్షపతి, ఎర్రబచ్చల భిక్షపతి. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా ఇక్కడ ఒక ప్లాట్ ఉంది ఆయనకు, రేకుల రూమ్లో అవుతున్నా. ఆడికి వచ్చిండు, మాట్లాడిపోయిండు రాసుకున్నాడు. మళ్ళీ అదే 2-3 రోజుల తర్వాత స్కూల్కి కూడా వచ్చి స్కూల్కి కూడా ఒక డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారిని అడిగేయడం జరిగింది. లోన్ ఒక 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించిండు స్కూల్ డెవలప్ కోసం. మంచిగా ఉండే కానీ ఆయన ఒక అకస్మాత్తుగా చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయమే ఉంది పేపర్ మొత్తంలో. ఆయన ఉంటే ఇక మా ఊరికి ఇంత గొప్ప మనిషి కోల్పోయిననే బాధనే ఉంది. నా పేరు మైపాల్, మాది రేపర్తి. అందశ్రీ గారు మా రేపర్తి గ్రామంలోనే జన్మించినారు. ఆయన పేరు ఫస్ట్ ఎల్లయ్య ఉండే. తద్వారా ఆయన గొడ్డ కాపరిగా ఉండి ఆయన బాల్య దశలోనే నేర్చుకుంటూ కొంచెంగా అంచెలంచెలుగా ఎదిగి తద్వారా ఆయన కవిత్వం కూడా రాసి కొన్ని పాటలు కూడా రచించినారు. పాటలు రచించడం కూడా ఒకటి మన స్కూల్లో ఇప్పుడు చెప్పేటువంటి పాట వచ్చేసేసి జయ జయ తెలంగాణ, అది చాలా ఫేమస్ సాంగ్ అయింది. అది ఆయన మా విలేజ్ అతను ఆ పాట రచించడం, అది స్కూల్లో పెట్టి తెలంగాణ గవర్నమెంట్ దాన్ని గుర్తించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. ప్లస్ ఆయన చాలా అద్భుతంగా రచించాడు, చాలా అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. నేను బాల్యదశలో ఉన్నప్పుడు, అంటే 6th, 7th, 8th, 9th, 10th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి ప్రతి సంవత్సరం వచ్చి కూడా చాలా పాటలు పాడేది, చాలా చక్కని పాటలు. ఆయన కోసం స్పెషల్గా చాలామంది విలేజ్ వాళ్ళు కూడా వచ్చేది, చూసేది. ఆయన వస్తాడు మరీ అని కూడా చూసేది. స్కూల్లో పిల్లలు కూడా పాడిన పాటలో కూడా ఆయన బహుమానాలు కూడా ఇచ్చేది. చాలా మంచి వ్యక్తి ఆయన. కానీ సడన్గా ఇట్లా హార్ట్ అటాక్ రావడం, ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆయన అట్లా అయినందుకు చాలా బాధపడుతున్నాము. చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా ఆయన చదివినటువంటి ఆ చదువుకి, ఆయనకి రాసే పాటలకి ఫస్ట్ చాలా అద్భుతం అంటే అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ ఆయన స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయాలని ఇవాళ మార్నింగే మేము డిసిషన్ తీసుకున్నాము. ఆ స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తాము. మాకు అతనిలాగే కూడా ఇప్పుడు చదివే పిల్లలు కూడా అతనిలాగే ఎదగాలని మేము కోరుకుంటున్నాము. మంచి సాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏమి హైయర్ స్టడీస్ కూడా ఏమీ లేవు, చిన్నగా బడిబాట అటువంటి ప్రోగ్రాం కూడా ఏది లేకుండా ఆయన గొడ్ల కాపరిగా ఉంటూ, నాకు తెలిసిన ఈ రీసెంట్గా నిన్న విషయం తెలిసింది ఏంటంటే పూజారి మళ్ళీ ఆయన దగ్గర ఉండి నేర్చుకున్నాడు అనేది తెలిసింది. అది నాకు రీసెంట్గా నిన్న తెలిసిన విషయం. ఆయన దగ్గర నేర్చుకున్న విద్యనే ఈరోజు అంత పెద్ద కవిగా ఎదిగిండు అనేది చాలా గొప్ప విషయం. ఆయన స్టాచ్యూ పెడతాము, ఆయనకు మేము ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. ఎల్లమ్మ నా పేరు. ఎల్లమ్మ అందశ్రీ చచ్చిపోతే బాధగా ఉంది నాకు. వచ్చినప్పుడల్లా మాతో మంచిగా మాట్లాడి, మామ అంటే వందనాలు మంచిగా మాట్లాడు. మా పిల్లలతో కూడా మంచిగా మాట్లాడి, అందరితో, నా పెద్ద బిడ్డతోనైతే మస్తు మాట్లాడి, భాగ్య ఏం చేస్తున్నావు భాగ్య, కనబడతలే భాగ్య, నీకెందరు పిల్లలు భాగ్య అని ఎన్నో మాటలు మాట్లాడి నవ్వించి అట్లా ఇట్లా అని మస్తు నవ్వించేది మమ్మల్ని. ఎందుకు మామ నువ్వు అట్లా అంటావు, ఎందుకు మామ నా బిడ్డనంటే అనపోతే ఏంది అత్త అనేది మమ్మల్ని అన్నా. కానీ మేము మస్తు నవ్వుతున్నాం. ఆ అత్తమ్మ వచ్చినప్పుడల్లా మాతో అందరితో మంచిగా మాట్లాడుతున్నాం. మా బామ్మడిది ఎల్లయ్య. అయినా మేము ఇద్దరం ఒక్కతోనే జీతం ఉన్నాం. ఎక్కడున్నాము అంటే మల్లంకుంట్ల ఎవలకు రాగే కొడుకు పూజారి మల్లియకు అయినే, నేను నారాయణ రెడ్డికి. మేము ఒక్కదాడు ఉండి కూడా చాలా రోజులు ఇట్లా ఉన్నాక కూడా అక్కడికి వెళ్ళి జీతాలు ఊకున్నాక కూడా కొన్ని రోజులు మేము
వేరే పనులకు కూడా పోయినాం. ఏది మోటు పనికి పోయినాం, పార పనికి పోయి ఇంకా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయిండు, మేము ఇక్కడనే ఉన్నాం. బామ్మర్ది అంటే నీకు నేను వీళ్ళనే చుట్టమా? చుట్టమా? చుట్టమే, మా బామ్మర్దే, ఇల్లు అయినదే, మేమంతా దగ్గర. వాళ్ళందరూ బాగానే ఉంటారు సార్ మాతో. పిల్లలు వస్తుంటారు ఎప్పుడన్నా? పిల్లలు ఎక్కువ రారు ఇక్కడికి ఎక్కువ రారు. ఆయన ఎప్పుడన్నా? ఆయనే వస్తాడు. ఆయన మీ దగ్గర? ఆయన భార్య కూడా అప్పుడప్పుడు వచ్చిపోయింది. మంచిగానే మమ్మల్ని చూసి మాట్లాడి సరే అన్న బాగున్నారా ఇట్లా అని ఇది చేసి ఆయన మీ దగ్గరకు వచ్చేదా? వచ్చేది, బావా బాగున్నారా మీరు అది ఇది అని మంచిగా కలిసి మాట్లాడేది. ఏమన్నా ఇక్కడ పంట పొలాలు లేవు సార్, లేవు. ఒక ఇల్లు మాత్రం ఒకటే ఇల్లు సార్, ఇదే ఇల్లు. చిన్నప్పుడు గోదల కాడ జీతం గోదల కాడ జీతం ఆయన ఉండేది, నేను ఉండేది. వాళ్ళ నాయన కూడా బొడ్డిగా, వాళ్ళ నాయన మంచి పాటల కంటే దేనికైనా కనిపిస్తుందాం అని ఆయన దోస్తానం మనిషి. దూరం ఆయన అక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు ఎవరు కలిసినా కానీ నమస్తే పెట్టుకుంటా, అందరు బాగున్నారా, అందరు మంచిగా ఉన్నారా అని కూడా వచ్చేది. ఆయనకి ఇక్కడ ఇల్లు మొన్న కొన్నారు, ఇంత జాగా ఇంకా పట్టగాలేదు, ఇంత ఇల్లు ఉన్నది, 4 ఎకరాలు కొన్నారు. అలా కొడుకు నేను కొడుకులు మహారాష్ట్ర పోయినా ఎంత మంచిది. కలవబోదుము, కొయ్యబోదుము, అటు ఇటు అన్నిటికీ అక్క వస్తానేనని చెప్పు, తీసుకొని పోదుము అందరం కలిసి. ఊరి నుంచి వెళ్ళి 35 ఏళ్ళు అంతే సార్. వాళ్ళు వెళ్ళిపోయి మాకు ఏం తెలుస్తుంది అక్కడ చేసేది. ఎప్పుడన్నా మన ఊరికి రావాలంటే వచ్చి ఏదన్నా పాటలా ఏదన్నా మనకు చెప్పి, దోస్తులు ఉన్నారు ఇక్కడ, ఆయనకు బాగా సత్యయ్య దోస్తు, వడ్లు సత్యయ్య దోస్తు, అక్కడ చివయ్య గారు దోస్తు, వీళ్ళందరికి దోస్తులకు కలిసి వెళ్ళేది వచ్చి ఒకరోజు అందరు కలుపుకొని వెళ్ళేది. మాకు మస్తు బాధగా ఉన్నది సార్. ఆయన బలరాములు, మా నాన్న పేరు మల్లయ్య, బచ్చల మల్లయ్య, మా అమ్మ పేరు లక్ష్మి. అంటే మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మాకు తోడుగా ఒక అన్నలాగా చాలా, మా అమ్మగారు అన్నట్టు వాళ్ళు. మాకు తాత కావాలి, మా నాన్నకు మామ కావాలి, మా నాన్నకు మా అమ్మకు నాన్న అనిపించేది. చాలా చిన్నప్పటి నుంచి మాకు స్నేహంగా, మా బాయ్ పక్క పట్టే భుజాల మల్లారెడ్డి అని అక్కడ ఆయన జీతం ఉన్నాడు పశుల కాపరిగా. అక్కడ ఉష్క మీద అక్షరాలు నేర్చుకొని చాలా విద్యావంతుల కంటే ఇంకెక్కువ మేధస్సును పెంచుకొని ఆయన నాలెడ్జి ఇంకా సరస్తమా అబ్బితే ఇంకా ఎంత మేధాభావనో తెలియదు, దేవునికి తెలుసు. కానీ ఆయన నాలెడ్జ్ని బట్టి, ఆయన తెలివిని బట్టి చాలా ఎదిగిపోయాడు. ఒక కవిగా మాకు కానీ, మా మండలి కానీ, మా విలేజ్ కానీ, తల్లిదండ్రులు కానీ, మా ఊరు కానీ చాలా పెద్ద పేరు తెచ్చి పెట్టిండ్రు. మాకు చాలా మిలినేటి లోటు. మాకు మంచి కవి అందరి అంటే పలాని ఊరు, పలాని వాతావరణం అంటే మాకు ఎంతో గ్రేట్గా ఉండేది. ఎక్కడ పోయినా మాకు మంచి ప్రెస్టేజ్, వాల్యూ, విలువ దక్కించిన క్యాండిడేట్ మేము కోల్పోయినాం. చాలా బాధాకరం ఉంది. మల్లారెడ్డి మాది రేపర్తి, ఆయనే రేపర్తి. జస్సయ్య అనేది ఒక మంచి వ్యక్తి. ఆయన మంచి ఒక తెలంగాణలో ఒక జాతీయ గీతము రాసినటువంటి ఒక వ్యక్తి. తెలంగాణ జయ అనేది ఆయనే. ఊరు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా మన చదువు మీద చాలా బాధపడుతుంది. కల్లలింగారెడ్డి ఇల్లే, నేను రేవర్తి గ్రామస్తుంది, రాట్నంబాయి ఆడ జీతం ఉన్నాడు. 12 మంది పొత్తు, 6 మూటలు కొట్టుకుంటా, బర్ర కాసుకుంటా, తల్లలో పోయి తాటిపండ్లు తీసుకొని వచ్చి కాసుకొని తిందాం. చిన్నతనంలో బర్ర కాసుకుంటా చెర్ల ఈతలు కొట్టేది, మూట కొట్టేది, 17 మందికి పోయేది, 17 మంది తీసుకొని వచ్చి పండుకునేది తిని బయట. ఆయన ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి వెళ్ళి? వీడిక కనీసం 30-35 కావచ్చు. ఆయన ఎప్పుడన్నా వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తారా? కలుస్తాడు. ఎప్పుడైనా వచ్చేది, శివయ్య ఇంటికి వచ్చేది, మన భూపతి ఇంటికి వచ్చేది. మన తోబలా కలిసినా కానీ నాతో చాలా రోజులు మీ ఇద్దరం ఒక్క దగ్గర ఒకటే బాయ్. నన్ను జీతం ఉన్నాడు, తెలక నారాయణ రెడ్డికి జీతం ఉన్నాడు, చింతావత కూడా ఉన్నాడు, నలసాని సినిమల్లి కూడా జీతం ఉన్నాడు.
అప్పుడు మీరు కలిసి తిరిగేటప్పుడు ఆయనలో పాటలు పాడు అంటే జక్రెడ్డి మల్లారెడ్డితో నేర్చుకున్నాడు. మాతో కూడా మేము బర కాసుకుంటే చెల్ల కూర్చుంటే కూడా అదే రాసుడు చెప్పుడు అని అనేది. అప్పుడు 2-3 తరగతి చదువుతాను నేను గట్టే అనుకుంటా నేర్చేది. నాతో కూడా నేర్చేది. ఎంతవరకు చదువుకున్నాడు ఆయన? చదువు ఎక్కడ మొత్తం చదివేలేదు. నాకు తెలిసిన సంబంధం లేదు, చదివలేదు. మామూలుగా ఆయన దగ్గర వాళ్ళకి నేర్చుకొని జక్రెడ్డి మల్లారెడ్డి దగ్గర చదివి. ఇప్పుడు ఆయన అంత ఎత్తుగా ఎదిగిండు కదా, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కష్టపడి పైకి వచ్చాడు. అదే ఇప్పుడు ఆయన అకాల మరణం చెందిండు కదా, చాలా బాధాకరం సార్. బాధాకరంగా ఉన్నది. అప్పుడు ఎన్ని ఉన్నది. మా రేవర్తి గ్రామానికి మా అందశ్రీ అయితే ఇక్కడ మా రేవర్తి పోషమ్మ పెద్దమ్మ గుడి దగ్గర రాట్టమ్మ ఇక్కడ మూట కొట్టి ఇక్కడ జీతం ఉండి మూట కొట్టి ఆ తర్వాత అక్కడ పూజారి మళ్ళీ వాళ్ళకి జీతం ఎండుకుంటూ ఒక శాస్త్రవేత్తలతోటి ఒక పాఠాలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళండి. ఎప్పుడన్నా మీతోటి కలిసేవాడా వచ్చి? ఇక్కడ రేవర్తికి వచ్చి కలిసినప్పుడు మంచిగా మాట్లాడేది మాతో. మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చిండు కదా ఆయన. మొత్తం మీద మన ఈ జిల్లాలలో మాత్రం మాకు మన తెలంగాణలో మొత్తం మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ పాటలు దాంతో మన తెలంగాణతో కొంచెం సాధ్యమైంది. దాంతో మనకు రేవర్తికి దాని పేరు వెళ్ళింది. కావాలని అవన్నీ ఎస్టిమేట్ వేసి 2,70,00,000 వరకు ఎస్టిమేట్ వేసి అది శాంక్షన్ ఇస్తామని చెప్పి మన పేపర్లో ప్రకటించారు. అందశ్రీ గారికి అందరం కృతజ్ఞతలు తెలిపినాం అదే రోజు. కానీ ఆ యొక్క కార్యం నెరవేరక ముందుకే ఆయన ఈ అనంత లోకాలకు వెళ్ళిపోయింది. కనుక ఆయన యొక్క ఆశయం నిలబడటానికి సార్ గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అది చేసినటువంటి ఆయన ఆత్మకి ఎంతో శాంతి చేకూరుతుందని మనం చేస్తున్నాం. నేను ఈ ఊర్లో ఉన్నవాటి దాదాపు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే నేను వచ్చిన కానీ ఒకసారి వచ్చిపోయినట్టు గుర్తు. ఆయన గురించి చెప్పాలంటే మాకు ఒక గుర్తింపు, ఒక రేవర్తి గ్రామానికి ఒక మాణిక్యంలా ఒక ఈ రాష్ట్రానికి ఆయన ఒక బల్బు వెలిగించారు. కాకపోతే మాకు మా యువతరానికి మాలాంటి 30-40 సంవత్సరాల మనుషులకు ఎక్కువ పరిచయం లేకుండా వచ్చు. కానీ ఆయన చిన్నప్పుడు జీతం ఉండి పాలేరు దగ్గర పనిచేసి చదువుకోకపోయినా కానీ పల్లెకు పోకుండా కానీ ఒక దగ్గరికి పోయి పల్పం బట్టి కొద్దిగా తను చదువు నేర్చుకొని తన ఒక దేవుడిచ్చిన కళను ఇంప్రూవ్ చేసేందుకు ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి 35 సంవత్సరాల క్రితమే ఈ సాహిత్య బాణిలో హైదరాబాద్ పోయి తన యొక్క కళను ఈ లోకానికి చాటి చెప్పిన ఘనత అయిన సార్. అలాంటి కవిని ఇక్కడ పుట్టింది కాబట్టి మా దగ్గర నుంచి ఒక కళను రూపొందించినటువంటి ఆయన గురించి మేము చెప్పాలంటే ఆయన యొక్క విగ్రహాన్ని మా ఊళ్ళో ప్రతిష్టాపన చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన మరణం అనేది మాకు తీరని లోటు. దానికి చాలామంది బాధపడుతున్నాము. ఆయన యొక్క గుర్తింపు మాకు ఉండాలంటే ఆయన ఒక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. అందశ్రీ గారు వచ్చేసి మా గల్లీలోనే వాళ్ళ ఇల్లు ఉంది. అప్పటి సంది కూడా మాకు వచ్చినప్పుడల్లా మంచిగా కలిసేటోరు, మాతో మంచిగా మాట్లాడేటోరు. చిన్నప్పటి నుండి ఆయన ఏం చదువుకోకుండా కానీ ఒక మంచి గానంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా ఏమి వచ్చినా కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ మాకు వచ్చినప్పుడల్లా దగ్గరికి వచ్చి కావలించుకొని మరీ మాట్లాడేటోడు. చాలా మంచి మనసు అన్నది. మాకు వచ్చేసి ఎప్పుడు వచ్చిన తమ్ముడు ఏం చేస్తారు, ఎట్లున్నారు, ఏం కథ అని చెప్పేసి చేశారు. ఎన్ని పద్మశ్రీ అవార్డు, ఎన్ని పెద్ద అవార్డులు వచ్చినా కానీ అసలు గర్వంతో అసలు ఉండేటోడు కాదు. మొన్న రీసెంట్గా కూడా గ్రామానికి వచ్చి స్కూల్లో కలిసి స్కూల్ను 12వ తరగతి దాకా చేసేందుకు ఎట్లా చేద్దాము ఏం సంగతి అని చెప్పేసి మాట్లాడిండు. ఊరు డెవలప్మెంట్ కూడా డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మంత్రులతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి చేద్దామనుకునే సమయంలో అనుకోకుండా నేను చనిపోవడం అనేటువంటిది జరిగింది.
చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుండి. ఎంత అంటే మామూలుగా కూలికి మేస్త్రి పని చేసి అది చేసి ఇది చేసి చిన్న మేస్త్రి స్థాయికి చాలా కష్టపడి పని చేసిండు. కానీ ఎంత కష్టం వచ్చినా కానీ ఆయన మనసులోనే దాచుకున్నాడు. కానీ ఎవరి దగ్గరికి పోయి ₹1 అడిగేటోడు కాదు, చేసేటోడు కాదు. ఆయన సిచ్యువేషన్ ఎట్లున్నా కానీ బయటకు మాత్రం ఆయన బాగా ఎప్పుడు చెప్పలేదు. కానీ అనుకోకుండా ఆయన చనిపోవడం అనేటువంటిది రేపటిలో అందరూ చాలా విచారం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు మేము కూడా దాదాపుగా ఒక 10-12 కాళ్ళు తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి సిద్ధంగా కట్టించి వచ్చినాం. కానీ చాలా మంచి వ్యక్తి ఉండే. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేటువంటిది మా రేపటికి చాలా పెద్ద తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికి, దేశం మొత్తానికి కూడా తీరని లోటు. అటువంటి కళాకారుడు మళ్ళీ దొరకడు. ఆయన ఏం చదువుకోకుండా కానీ అంత పెద్ద సింగర్స్తో కూడా పోటీ పడేంత కవిత్వం రాసేంత సిచ్యువేషన్కి ఆయన మా రేవతి బిడ్డ కావడం మాకు చాలా గర్వకారణం. ఆయన ఇప్పుడు కాదు, ఆయన పాటలు ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఆయన మా మనసులలో ఎక్కడికి నిలిచిపోయి ఉంటుంది. ఆయన అందరికీ మాకు చిన్నప్పుడు మా ముందరనే రాసుకునేది, వాళ్ళు పలకలు రాసి చదువుకునేది, ఇట్లా పాట పాడేది, అది పాడేది, మస్తు చేసేది ఆయన. ఏంటి మన పటేళ్ళకి గీత కొట్టేది, అటు ఇటు తిరిగేది చేసేది. నేను చూసిన చిన్నప్పటి నుంచి ఆయనకు శుభతమా. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసేదా మిమ్మల్ని? గట్టనే వచ్చినప్పుడు కలిసేది కానీ ఎక్కువ వాళ్ళ కులపుతో కలిసేది. కానీ ఏమైనా కనబడితే నమస్తే సేటు అనేది మంచిగా మాట్లాడేది. ఊళ్ళో అందరితో కలిసి మెలిసి అందరితో కలిసి మెలిసి. ఎప్పుడన్నా వస్తే మిమ్మల్ని కలిసేవాళ్ళ? గట్టనే వచ్చినప్పుడు ఏమైనా కలిసి పడితే నమస్తే సేటు బాగున్నావు అనేది. ఆయన మీ ఊరికి ఇంత పేరు తీసుకొచ్చిండు, రాష్ట్ర గీతం రాసి. బా మస్తు తెచ్చిండు ఆయన. మస్తు అంటే మస్తు. అయితే అప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పటికైనా కానీ ఆయన అట్లా గొర్రెలతోటి అట్లా తిరిగేది, ఇక్కడ ఉండేది. వీళ్ళే కూడా మంచి చెడ అన్ని పాటలు పాడేది, మంచి తిరిగేది మాతోటి కూడా. అంతా కలిసిమెలిసి మంచిగా మాట్లాడేది మాతోటి. అదొకటి నాకు తెలిసిన వాడు. ఊరికి కూడా మంచి సేవలు చేసి ఊరికి కూడా అందరితో తిరిగిండు.